ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయేటటువంటి కొన్ని ఏళ్ళ రాసుల వారికి మట్టిని పట్టుకున్న బంగారమైనట్లు ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరిస్తూనే ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ఇదో పరిణామంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. లగ్జరీ జీవితానికి మారుపేరైన కుజుడు విలాసవంతమైన జీవితానికి శక్తికి ప్రతీక. కుజుడు అన్ని రంగాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పేరు తెచ్చుకుంది. కుజ మహాదశ కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రాశుల వారికి యొక్క కుజ మహాదశ కారణంగా విలాసవంతమైనటువంటి జీవితం అనుభూతుంది. ఎప్పటికైనా ఖచ్చితంగా కోట్లు గడించేటువంటి యోగము కొన్ని ఏళ్ళలోనే త్వరలోనే వీరి జీవితంలో రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారుతూనే ఉంటాయి. ఇలా మారేటటువంటి యొక్క సమయంలో ఇంతటి యోగాలు అనేవి వస్తూనే ఉంటాయి. రాబోయే కొన్ని ఏళ్ళు మట్టిని పట్టుకున్న బంగారమైనట్లు ఉండబోతుంది ఈ రాశులకు. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి జాతకులకు బుధ శుక్రుల కలయిక జరుగుతుంది. దీని ఫలితంగా లక్ష్మీ నారాయణ యోగము ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇంటి వాతావరణం సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ లవర్తో డేటింగ్ కూడా వెళ్తారు. ఆదాయాన్ని పెంచుకోవడం, కొత్త మార్గాలు పొందుతారు. కొత్తగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. బుద్ధిపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలను తీసుకుని వస్తాయి. మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుత తరుణంగా, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి కాలంగా కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి ఎండుపై పడబోతూ ఉంది. త్వరలోనే వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేస్తారు. కొత్త ప్రాంతాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. గురు గోచారం ఒకటి ఇంటికి ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో వచ్చిన మార్పుల ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది. మీరు ఈ యొక్క యోగం వల్ల ఉద్యోగంలో కూడా పూర్తి ఉత్సాహంతో చేస్తారు. గురు గోచారము మే నుంచి కూడా 2వ ఇంట్లోకి ఉండటం వల్ల పదోన్నతి లభించడం కానీ, ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు కూడా రావడం జరుగుతుంది. అధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతూ ఉంటారు. ఈ రాశి వారికి లాభస్థానంలో అనేక గ్రహాల యొక్క స్థితిగతులు అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ యొక్క సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. సంతాన విషయంలో కూడా గొప్ప యోగాలు మీరు పొందబోతూ ఉన్నారు. మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ యొక్క జీవితము ఆనందదాయకంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది. కుటుంబ జీవితంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలకు, మీ జీవిత భాగస్వామికి, మరి ఇంట్లో పెద్దలకు బాగా కలిసి వస్తుంది. మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గురు దృష్టి కూడా 7వ ఇంటిపై ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి మీరు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీ పిల్లలకు కూడా వారి రంగంలో అభివృద్ధిని చూస్తారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతూ ఉంటుంది. గురువు గోచార 2వ ఇంటిపై మారుతుంది. కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు వివాహం కొరకు కానీ, సంతానం కొరకు కానీ ఎదురు చూస్తున్నట్లయితే ద్వితీయార్థంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. త్వరలోనే మీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తరువాత రాశివారు మిథున రాశివారు. ఈ మిథున రాశి వారికి ఈ యొక్క యోగము బుధ శుక్రుల కలయిక విశేషంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. మీరు చేసేటటువంటి పని ప్రాంతంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఎంతో లాభదాయకమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. ఆధ్యాత్మిక భావంలో మీ మనసు పొంగిపోతుంది. వ్యాపారంలో లాభాలను సాగిస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ సమయంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, యోగాలను కూడా మీరు పొందడానికి అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకు సంఘంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. గురుదృష్టి 7వ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారం లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు నిజాయితీగా చేసేటటువంటి పనుల్లో మీరు ఎన్నో లాభాలను పొందబోతూ ఉన్నారు. పెట్టుబడులు కూడా మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలను ఇస్తూ ఉంటాయి. మీరు ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. భవిష్యత్తులో ఇది మీకు ఉన్నత శిఖరాలు కూడా నిలబెడుతూ ఉంటుంది. వ్యాపారంలో కూడా మీకు
తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. లాభాలు ఎక్కువగా ఉంటాయి. నిజాయితీగా వ్యాపారం చేయడంపై దృష్టి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలను ఏర్పరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి లేదా మీ శత్రువులకి గాని మీ గురించి ఫిర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా పనులు చేయవచ్చు. ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మీ వ్యాపారం నిజాయితీగా చేసుకుంటే మీదే పైచేయి అవుతుంది. గురు గోచార అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు కారణంగా ధైర్యంగా చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క కార్యాలయంలో గుర్తింపును పొందుతారు. సంపదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏ పని చేయాలన్నా ఆ పనిలో మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. మీకు సంఘంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండబోతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నిటినీ కూడా నిజాయితీగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు. తరువాత రాశివారు ధనుసు రాశి వారు. ఈ యొక్క యోగం వల్ల ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి ధనాన్ని తీసుకురాబోతుంది. శుభప్రదమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎల్లని నువ్వు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ధనుసు రాశి వారికి ధనాన్ని తీసుకురాబోతుంది. శుభప్రదమైన ఫలితాలు రాబోతున్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కెరీర్లో కొత్త పనులు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. వృత్తిపరంగా ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. నైపుణ్యాన్ని ఇతరులకు ఇట్టే ఆకట్టుకుంటారు. మీ యొక్క నైపుణ్యంతో ఇతరులను ఆకట్టుకున్నటువంటి తరుణం వచ్చింది. వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా అభివృద్ధిని చూస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతూ ఉంటాయి. మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది. కెరీర్ పరంగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. గురు గోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగులు అభివృద్ధి సాధిస్తారు. గురు దృష్టి కూడా 9 ఇంటి మిమ్మల్ని 11 ఇంటి ఉండడం వల్ల మీ పై అధికారుల సహకారాన్ని పొందుతారు. పదోన్నతి లభిస్తుంది. మారాలనుకున్న ప్రదేశానికి బదిలీలు కూడా అవుతారు. విదేశీయానం కూడా చేస్తారు. గురు గోచారం కూడా 6వ ఇంటికి మారటం వల్ల వచ్చే నెల నుంచి ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగిన అవకాశం ఉంటుంది. పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. తీరిక లేకుండా పనిచేస్తారు. గతంలో మీకు సహకరించిన వారు మీకు అదృష్టాన్ని మీకు చేయబోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. శని మరియు గురు దృష్టి 9 మరియు 12 ఇంటిపై ఉండడం వల్ల విదేశీయానం చేస్తారు. విదేశాల్లో ఉండి సొంత ప్రాంతాలకు రావాలనుకునే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. శని గోచారం గురు గోచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గురు దృష్టి లాభస్థానంపై ఉండటం వల్ల మీరు చేసే ఉద్యోగాల కారణంగా కాకుండా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టుబడులు కానీ వారసత్వ పనులు కానీ ఈ సమయంలో కలిసి రాబోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.